ప్రేమ స్వరూపులారా, embodiments of love. యావత్ ప్రపంచము ప్రశాంతి నిలయంలో కూడి ఇట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నదనగా వారు విదేశీయులని, ప్రశాంతి నిలయం స్వదేశీయమని భావిస్తున్నారు. At this moment, the whole world is rejoicing here in the Sanctum Sanctorum Prashanti Nilayam. We Yeah. consider some natives and some foreigners. ఎవరు స్వదేశీయులు, ఎవరు విదేశీయులు అనేటువంటి యొక్క భేదభావములు మనం విచారించినప్పుడు ఎక్కడ సత్యధర్మములు వికసిస్తూ ఉంటాదో, ప్రకటిస్తూ ఉంటాదో వారే భారతీయుడు. Who are the natives of this country? Who are the foreigners for that matter? The place wherever the truth and righteousness are adhered to are కేవలం Bharatiyas. భారతదేశంలో పుట్టినంత మాత్రమున అందరూ భారతీయుడు కారు. You cannot call yourselves Bharatiyas having been born here. భారతీయుల యొక్క సంస్కృతి సత్యం వద, ధర్మం చెర. ఈ రెండింటి యొక్క సూత్రములను ఎవరు అనుసరిస్తారో వారే భారతీయుడు. The culture of Bharat stresses that one should speak truth and follow dharma. Whomsoever that adheres to these twin principles are Bharatiyas. భగవంతుడు సృష్టికర్త అని భావిస్తుంటారు, విశ్వసిస్తుంటారు. We consider and we have full faith in the statement that God is the creator. భగవంతుడు జీవులను సృష్టించాడు, God has created beings, కానీ జీవులు దేవుణ్ణి సృష్టిస్తున్నారు. but these beings have created in turn God himself. కాబట్టి జీవులు కూడాను సృష్టికర్తలే. Therefore the beings also are creators. భగవంతుడు సృష్టించుకోడు, భగవంతుణ్ణి భక్తుడే సృష్టిస్తున్నారు. God is not the creation of his own making, it is the one of the devotee. పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తన భక్తి ప్రపత్తి చేతనే ఒక స్తంభమునందు నారసింహుని సృష్టింపజేశాడు. Prahlada could see the manifestation of the divinity within the pillar because of his sincerity, steadfastness and devotion. బాలుడైనటువంటి ధ్రువుడు నారాయణ అరణ్యము లోపల సృష్టింపజేశాడు. It was the tiny tot Dhruva who could have the manifestation of Narayana there in the thick forest. కనుక సృష్టికర్త ఎవరనగా ప్రతి జీవుడు కూడాను సృష్టికర్తనే. Then who is the creator? Every living creature, being. ప్రతి is the జీవుడు creator. కూడాను దేవుడే. Every individual is God himself. కానీ దేహాత్మ భావమును పెంచుకోవటం చేతనే తాను ఒక పామరుడైన మానవుని వలె భావిస్తున్నాడు. Because of the body attachment, he considers himself innocent and ignorant. సృష్టికి సృష్టికర్తకు ఉన్నటువంటి భేదము ఉపాధి మాత్రమే. The difference between creation and the creator is only in the vesture. ఉపాధిని విస్మరిస్తే ఉన్నది ఒక్కటే, అది ఏ ఆత్మతత్వము. When once we forget this body or the vesture, this principle of the spirit stays on. ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పండుగలను గావించుకుంటూ దానిని పర్వదినముగా అనుభవిస్తూ వస్తున్నారు. Each country may observe the festival occasions and follow the tradition. ఇది కొత్త సంవత్సరమని భావిస్తున్నారు చైనీయులు. Chinese consider this day the new year. అయితే భారతదేశమునకును ఈ చైనా దేశమునకును ఏమాత్రము భేదము లేదు. However, there is no difference between Bharat and China. ఈ చైనా దేశం వారు కూడాను ఒక నెల దక్షిణాయనమని, ఒక నెల ఉత్తరాయణమని భావిస్తూ ఉంటారు. Chinese also consider the two periods when sun travels అదే northward విధంగానే and southward. భారతీయులు చాంద్రమాసము, సూర్యమాసం అని విశ్వసిస్తుంటారు. Bharatiyas also have got this lunar and solar systems. ఇదే సంబంధమైనటువంటి విషయాన్ని ఈనాడు చైనా దేశంలో అనుభవిస్తున్నారు. The same system is followed by Chinese ఈ there. విధంగా లోతులకు దిగి విచారిస్తూ పోతే దేశములు కాని, భావములు కాని, పండుగలు కాని ప్రత్యేకంగా ఉండేటువంటివి కాదు. Like this, when we go into the depth and inquire, we don't find any differences between festivals. అన్నింటికి మానవుని హృదయమే మూల స్థానము. In fact, the heart is the center for every festival. కనుక మానవుని హృదయము లోపల సరైనటువంటి ఏకత్వం అనేటువంటిది ఆరంభమైనప్పుడు సర్వము కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఏక స్వరూపాన్ని ధరిస్తుంది. Likewise, when the feeling of oneness develops within the heart, you will certainly understand the principle of unity all around. సర్వరూపధరం శాంతం, సర్వనామధరం శివం,
సచ్చిదానంద రూపం అద్వైతం, సత్యం శివం సుందరం. ఈ సత్యం శివం సుందరము మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క మానవత్వము. Human quality is the trinity of truth, goodness and beauty. దీనిని ప్రాచీన కాలం నందు కూడాను ప్లేటో కూడాను దీన్ని వర్ణిస్తూ వచ్చాడు. The same thing is stated by Plato. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అని చెప్తూ వచ్చాడు ఈ ప్లేటో. Plato declared these three, truth, goodness and beauty. దీనినే సత్యం శివం సుందరం అన్నారు భారతీయులు. Bharatiyas call these three Satyam, Sivam, Sundaram. పదముల వ్యత్యాసమైనప్పటికీ అందులో ఉన్నటువంటి అంతర్భావము అందరి మతములు ఎందుకును ఏకత్వంగానే ఉంటుండాలి. Though there is an apparent difference so far as language is concerned, the meaning being the same. కనుక పాత్రలు అనేకంగా ఉండవచ్చును. We may pray in a varied manner. అన్ని పాత్రల యందు కూడా ప్రతిబింబించేటువంటి ఒక బింబము ఒక్కటే. It is the same reflection we find in all of the అయితే containers. ఇక్కడ భేదములు మానవత్వంలో ఉన్నటువంటి భిన్నత్వం చేతనే భేదములుగా గోచరిస్తూ ఉన్నాయి. The difference is due to the diversity in humanity. కనుక ప్రాంతములు పురస్కరించుకొని వారి వారి అభ్యాసములు పురస్కరించుకొని ప్రాచీన కాలం నుండి కూడాను వేరు వేరు దేశములు, వేరు వేరు భాషలు, వేరు వేరు సాంప్రదాయములని విశ్వసిస్తూ వచ్చారు. Basing on regional considerations and the habits that we have, the world is divided into so many countries, నా speaking so many ఉద్దేశంలో languages. అందరి యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే. Bhagavan says there is only one single principle which is common in all. అది ఏ ప్రేమ తత్వము. That is the principle of love. ప్రేమ లేని మానవుడు ఈ లోకంలో లేడు. There is none in this world without love. కానీ ఆ ప్రేమను అనేక మార్గంలో వినియోగించవచ్చును. However, you can make use of this love in different ways. కానీ ప్రేమ ఒక్కటే. Love is one. పిచ్చాసుపత్రి లోపల అనేక రకములైనటువంటి పిచ్చివారు ఉంటుంటారు. In mental hospital, you have many madcaps. అదే విధంగా ఈ జగత్ అనేటువంటి ఒక పిచ్చి ఆసుపత్రి. The whole world is a mental hospital. కొందరు ధనం పైన పిచ్చి పట్టి ధనము ధనము ధనం అని విచారిస్తుంటారు. Some have this madness for money. కొంతమంది ఆరోగ్యం పైన పట్టి నా ఆరోగ్యం 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 అనేటువంటి పిచ్చితో వారు పరితపిస్తుంటారు. Some are mad after the health, very much bothered. మరికొందరు పదవి యొక్క పిచ్చి బట్టి పదవి 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 అని పదవి కోసమే ప్రాకులాడుతుంటారు. Some struggle hard because of the madness for position and authority. ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైనటువంటి దానిని వాంఛించి దానిని పురస్కరించుకొని చింతిస్తూ ఉంటారు. Likewise, each person has got his own desire and is mad after that desire. ఇందులో మరికొంతమంది దేవుడు దేవుడు అని దేవుని యొక్క పిచ్చి పట్టి ఉంటారు. Among them, some are mad after God. కానీ ఈ అన్ని పిచ్చిల లోపల కూడాను ఈ దేవుడు అనేటువంటి పిచ్చి చాలా ఉత్తమ పిచ్చి. Of all the kinds of madness in this world, this madness for God is మానవుడు highest and best. 12 విధములైనటువంటి చింతలతో మునిగి ఉంటున్నాడు. Man has drowned himself in 12 types of worries and anxiety. పుట్టుట ఒక చింత, Birth is a worry. భూమి నుండుట చింత, Life on earth is one worry. సంసారం ఒక చింత, సావు చింత, Family life is worried. And death is worry. బాల్యమంతయు చింత, The entire period of childhood is worry. వార్ధక్యం ఒక చింత, Old age is worry. జీవించుటొక చింత, చెడుపు చింత, Life in general and failure are worries. కర్మలన్నీయు చింత, All actions are worries. కష్టములు ఒక చింత, Difficulties give you worry. సంతసం ఒక చింత, Even happiness, వింత చింత, the mystery. సర్వ చింతల బాపెడి సర్వేశ చింత, కొనుడి ఇకనైన ప్రజలార కోర్కె మీర. O people, seek the blessing and mercy of God, who will make you free from all sorts of worries. ఈ యొక్క సర్వేశ చింత చేత సర్వ చింతలు కూడా నిర్మూలమైపోతాయి. If you have this madness, worry for God, దీనిని naturally other ఉపనిషత్తులు problems are solved. దేనిని మనం తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వారం అవుతాము. That if known, everything else would be known. దేనిని మనం చూస్తే సర్వమును చూచిన వారం అవుతాము. That if seeing, everything else would be దేనిని easy. పట్టితే సర్వమును పట్టిన వారం అవుతాము. దానిని మనం పట్టాలి. If you acquire that, everything else would be acquired easily. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ నూతన సంవత్సరాల కోసమని
ఒక సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు. For the celebration of the new year, ప్రతి you don't need సెకండ్ to కూడా wait. నూతనమైనటువంటి రీతిగా మీరు విశ్వసించి నూతన భావాలతో మీరు ఉత్తేజవంతులు కావాలి. Every second is new. Develop the new, fresh ideas. దీనిని మనం వచ్చిన దాన్ని ప్రజలకు నెట్టుతున్నప్పుడే మనం ముందుకు సాగడానికి వీలవుతుంది. If you swim across, then only you can proceed ahead. నీటిలో పడి నీవు వచ్చిన నీరంతా కూడా వెనక్కి నెట్టుతూ పోయినప్పుడే నీవు ముందుకు పోతున్నావు. Having jumped into the river, you should brush aside all the water and దీనిని swim ఈత forward. అన్నారు. This is what called swimming. మనం పెరిగిపోతున్నామే కానీ మనలో ఉన్నటువంటి యొక్క పవిత్రత ఏమాత్రము పెరగటం లేదు. In fact, the sanctity, the sacred quality within us is not increasing. ఈ నాలెడ్జ్ అంటే ఏమిటి? What is knowledge? తెలివి అంటున్నారు. We say intelligence. తెలివి అంటే ఏమిటి? What is intelligence? ఒక విధమైనటువంటి అన్నిటి యొక్క పరిశీలన చేసి ఈ సత్యాన్ని గుర్తించుకునేటువంటిది అన్నారు. This intelligence means observation of all that are around అది and ఎక్కడనో మనం recognizing truth. సంపాదించుకోనక్కర్లేదు. You don't need to acquire. నిరంతరము కూడా మన యొక్క దీంట్లో నిలిచి ఉంటున్నది. It is present within you continuously. దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది వేదము. Veda calls it prajnanam brahma. ఈ ప్రజ్ఞానం అనేటువంటిది ఏమిటి? What is this prajnana? ఏదో చదువుల చేతను గ్రంథముల చేతను వచ్చేటువంటిది కాదు. It's not textual information or textual knowledge. ఎప్పటికీ ఉంటుండాలి. It exists all the time. దీనినే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు. This is called constant integrated awareness. దానినే ప్రజ్ఞానం అన్నారు. This constant integrated ఆ awareness is జ్ఞానం మనము prajnana. నేర్చుకునేటువంటిది కాదు. It's not the one that you learn. టీచర్లు బోధించేటువంటిది కాదు. It is not taught by a teacher. షాపులో చిక్కేటువంటిది కాదు. You cannot catch కంపెనీకి hold of- సప్లై చేసేటువంటిది కాదు. No one can నీవు supply. కొత్తగా నేర్చుకునేటువంటిది కాదు. It's not the one that you can learn afresh. నీయందే ఉంటున్నది. It is there within you. ఉన్నదాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు. That which is already latent should become ఈ patent. ఖర్చు ఇక్కడనే ఉంటుండాలి. Here lies the kerchief. కానీ కన్నులు మూసుకున్నప్పుడు When you close your eyes, ఎక్కడెక్కడో వెతుకుతాము. you go on searching for it all around. కానీ ఉన్నది ఎక్కడిది? But it's present there. కన్నులు తెరుచుకోకుండా పోవటం చేతనే దీనిని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నాము. As you have not opened your eyes, you go on searching for the ఎప్పుడు kerchief. మన జ్ఞాన నేత్రములు మనం తెరుస్తామో అప్పుడు నేరుగా ఆ ఖర్చు పైన పోతుంది. The moment you open the eye of wisdom, naturally you look at the kerchief. దీనిపైన మనం శ్రద్ధను చూపటం లేదు. We are not showing any interest. ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన విషయాల్లో ఎంత శ్రద్ధాభక్తులు మనం అనుభవింపచేస్తున్నాము. దానిలో 1000 ఒక భాగం చూసినా కూడా చాలు. Out of the interest we have towards the world and worldly pleasures and worldly properties, if we show 1,000th of that interest, you will know the spirituality. కనుకనే So, మనము ఈ ఉండేటువంటి ఈ సంకుచితమైనటువంటి యొక్క దేహముతో అల్పకాలముతో మనం కాలమునంతా వ్యర్థం చేయకూడదు. with this limited life, with this limited body, we should not waste time. రాగద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము, Therefore, the heart which is not polluted by attachment and hatred, అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కు, and the talk which is not polluted by falsehood, హింసాదులతో దూషితం కానటువంటి దేహము, the body which is not polluted by violence, ఇది ఏ పవిత్రమైనటువంటి జన్మము. that is the sacred life. కనుక So, మనము ఈ మూడింటిని సాధించడానికి దైవం యొక్క ప్రార్థన నిరంతరం కూడా నువ్వు చేస్తూ, దైవం ఎక్కడో ఏ దేవాలయంలో ఉన్నాడని విచారించకుండా దైవం నా యొక్క హృదయ దేవాలయంలోనే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి. in order to achieve these three principles, we have to pray to God, who is not present ఈ anywhere else. ప్రపంచంలో He is ఇన్ని within you. సౌకర్యాలు అందించడం దేనికోసం? Why all these conveniences are given to you? ఒక Provided. చిన్న ఉదాహరణము, A small example. మంచి డెండ్ల బెడ్ తెచ్చి వేసుకున్నావు, You have got a very good Dunlop bed. చక్కని అనుకూలమైనటువంటి దిండ్లు పరుచుకున్నావు, You have got a very good pillow. సీలింగ్ ఫ్యాన్ చక్కగా తిరుగుతూ ఉండాలి, The ceiling fan is ఎయిర్ working. కండిషన్ మంచి కండిషన్ లో ఉంటుండాలి, Air condition is perfect కానీ order. నిద్ర రావటం లేదు నీకు. Yet you are not able to sleep. ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి? What is the use of all ఈ these పరుపు conveniences? ఎందుకోసం నువ్వు తెచ్చుకున్నావు? Why have you ఈ brought them? దిండు నీవు ఎందుకోసం తెచ్చుకున్నావు? Why the ఈ pillow? ఫ్యాన్ ఎందుకోసం వేసుకున్నావు? Why the fan నిద్ర then? కోసం అని నువ్వు వేసుకున్నావు. What for? Only. నిద్ర రానప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి? When you can't sleep, what is the use of all these conveniences? అదే విధంగానే దేహం ఉంది, మనస్సుంది, బుద్ధి ఉంది, చిత్తముంది, ఇంద్రియం ఉంది, అంతఃకరణ ఉంది, అన్నీ ఉంటున్నాయి, ఆనందం లేదు. Likewise, you have got the body, the mind and intellect and senses and the inner senses. Yet you ఆనందం don't have లేనప్పుడు bliss. ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి? Without the state of bliss, what for all these senses? కనుకని ఆనంద నిమిత్తమై ఈ అన్నింటినీ మనం ఉపయోగించుకోవాలి. We have to make use of all these things in order to be blissful.
ఈ మనస్సును ఆనంద నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి. Mind should be used so as to be blissful. మన బుద్ధిని విచారణ నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి. Intellect is meant for inquiry. అంతఃకరణను తగినటువంటి పరిశుద్ధము గావించుకోవడానికి The ప్రయత్నించాలి. senses should be kept pure. కాయం చేత పరిపూర్ణమైన పవిత్ర కర్మలు ఆచరించాలి. And with this body we should do sacred అప్పుడే acts. మనకు ఆనందమైనటువంటి నిద్ర హాయిగా వస్తుంది. Then you will have this good sleep of bliss. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. We have to recognize this మన truth. జీవితం రావటం కోసమని నిత్యానందాన్ని అనుభవించాలి, ఆత్మానందాన్ని అనుభవించాలి. The life is gifted so as to enjoy this అంతేకాని eternal bliss. కేవలం పసిపచ్చి మృగాదుల వలె తినటము, తాగటము, నిద్రించటము, మరణించటము ఇంత మాత్రంతోనే ఉంటే ఇంక నీవు మానవ జన్మము సార్థకమైనదని ఎట్లా చెప్పగలవు? If you think life is gifted is only for drinking and eating and sleeping, జంతువునా what for is the నరజన్మ human దుర్లభం life? అంటున్నావు. ఏమిటి నీ దుర్లభం? What is it that is impossible to achieve? ఎవరినైనా ఒక విద్యార్థిని పోయి అయ్యా వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని ప్రశ్నించినప్పుడు ఏమిటి ఇది చాలా సులభమైనటువంటిదే కదా అంటారు. If you ask any student what is the purpose of life, its answer is so simple. కానా పీనా సోనా మరణ బస్, ఇది పర్పస్ ఆఫ్ లైఫ్. It's only eating and sleeping and dying. That's the purpose of life. ఇది పసిపచ్చి మృగాదులు కూడా చేస్తున్నాయి, దాటికి కూడా జరుగుతున్నాయి కదా. You find them there in beasts and animals. They చిన్న do- క్రిమికీటకాదులు కూడా ఈ నాలుగింటిని అనుభవిస్తున్నాయి. You find that even among insects. ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? Then what is that unique in జ్ఞానం humanity? నరాణ అధికం విశేష. This wisdom is an extra quality in humanity. జ్ఞానేన శూన్య పసిపి సమాన. If he has no wisdom, he is equal to an animal. కనుకనే ఆ విజ్డమ్ రావాలి. So we should have that wisdom. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు. There's nothing beyond love. ప్రేమనే సర్వస్వరూపము. Love is everything in this world. కానీ ఆ ప్రేమ చేత మనము భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి స్వార్థమైనటువంటి విషయాలను త్యాగం చేసి Therefore, for the sake of love, we should sacrifice all the worldly ప్రేమ pleasures. లోపలిని ప్రవేశించండి. Let us merge in love. ఆ ప్రేమ యందే సర్వానందములు ఇమిడి ఉంటున్నాయి. It is in this bliss everything else is contained. కనుక ప్రేమ చేత సర్వమును సాధించండి. So through love you can achieve anything.